చేపతి కనిపించిందంట కొడుతున్నాడు. ఈ తలక అక్కడ గుట్టినాడు. పంచదార చేపలు అయితే పన్నాయి, ఏ విధంగా ఉన్నాయో ఎగురుతున్నాయి. ఇప్పుడే అంటే ఇప్పుడే కదా పట్టుకుని అయితే ఎత్తుకుని వచ్చినారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీ వ్లాగ్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే లైక్ చేయండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మా వారైతే ఎక్కువగా వర్షాలు అయితే కురుస్తున్నాయి అనమాట. చూడండి ఎలవ ఏ విధంగా అయితే పారుతా ఉన్నాయో. అంటే ఈ ఎలవకైతే చేపలు అయితే ఫుల్గా ఎక్కుతా ఉన్నాయన్నమాట. సన్న చేపలు అంటే పంచదారలు కానీ, బేట్స్లు కానీ, పక్కిలు కానీ, అంటే చిన్న చిన్న చేపలు కూడా వస్తున్నాయి. జిలేబులు కానీ చాలా చేపలు అయితే పారుతున్నాయి అనమాట. నీళ్ళు కూడా అయితే వచ్చేస్తున్నాయి. చూడండి జనాలు అయితే చేపల కోసం అయితే దాంతో వచ్చేస్తున్నారు. మేము కూడా కొడమెత్తుకుని వచ్చి మరి పట్టబోతున్నాము. చూస్తున్నారు కదా ఈ ఎలవకైతే మేము కొడమైతే వేస్తున్నాం అనమాట. కొడం వేసి చేపలు ఏ విధంగా పట్టబోతున్నాం అనేది చూడండి. ఈ వర్షాలు ఏం కష్టపడుతున్నాము. అందుకే ప్లీజ్ మా వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకొకరికైతే పోతుంది అనేసి ఆశిస్తున్నాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఏం చేపలు పడతాం అనేది చూద్దరు. చూడండి అలవా ఏ విధంగా అక్కడైతే కొడమైతే వేస్తున్నాము. మా తమ్ముడు అయితే చాలా కష్టపడుతున్నాడు చేపల కోసం. అయితే రాళ్ళు రక్కలు మొత్తం వేస్తూ ఉన్నాడు. ఆ కొడంకైతే రాళ్ళు అవన్నీ వేస్తూ ఉన్నాడు అనమాట. చేపలు అయితే ఎక్కుతా ఉన్నాయి. సన్న చేపలు అయితే బాగా ఎక్కుతా ఉన్నాయి అనమాట. ఎక్కేటప్పుడు మనం కొడం వేసుకుంటే ఎంతో కొంత కొన్ని ఎత్తి పడతాయి. మొత్తం అయితే పట్టలేము. ఎలవ మొత్తం అయితే చేపలే నీళ్ళగుండా చేపలు వచ్చేస్తా ఉన్నాయి అనమాట. అందుకని వాటి కోసం అయితే వచ్చున్నాము. ఇక్కడైతే నీళ్ళు అయితే పడుతున్నాయి కదా, చూడండి జనాలు అయితే ఏ విధంగా అయితే చేపలకైతే వచ్చేస్తా ఉన్నారు. ఇక్కడైతే మా ఆయన అయితే కొడమేసి అయితే పెట్టుకున్నారు. ఇటుకైతే గోటాలు దక్కాలన్నమాట. గోటాలు కొట్టేదానికైతే అక్కడైతే కర్రలు అయితే నరుకుతా ఉన్నాడు మా అబ్బాయి అయితే, మా తమ్ముడు. అంటే గట్టిన వచ్చి పడిపోతున్నాయి చేపలు అయితే, అందుకనేసి పడతా ఉన్నారు అయితే అన్నారు కూడా. నెలల్లో వచ్చేస్తా ఉన్నాయి. చూడండి కొడమైతే వేసి పెట్టుకుని ఉన్నాము. ఆడైతే పైన వచ్చేస్తున్నాయి. వాళ్ళు చేతులతోనే పట్టి అయితే వేసుకుంటున్నారు. చూడండి ఏ విధంగా అయితే కదులుతా ఉన్నాయి చేపలు. దిగి వచ్చేస్తా ఉన్నాయి. ఎలవలకైతే చేపలు అయితే ఎక్కువ వచ్చేస్తా ఉన్నాయి. సన్న చేపలు పక్కిలు కానీ చూడండి ఎలవ. అదైతే రోడ్డు నుంచి అయితే పారైతే వచ్చేస్తా ఉన్నాయి చేపలు అయితే. నీళ్ళు కూడా రెచ్చుడు గట్టి మీద అయితే అది బేట్స్ మంచి కవర్ ఎత్తుకుని అయితే చేపలు చేతులతోనే పట్టేసుకుంటా ఉన్నారన్నమాట. గొడుగుతో గడ పట్టేసుకుంటున్నారన్నా. గొడుగు గడ పెట్టిన కూడా ఎగురు పడుతుంది. అదిగో గొడుగులో గడ దూకేస్తాయి చేపలు. ఇదంతా చేపలే కదా. చేతులతో గడ పట్టేసుకునేస్తున్నారు చేపలు అయితే. చూడండి చుట్టూరు మనుషులు. అదే రోడ్డు. వాన అయితే చూడండి మళ్ళీ మొబ్బేసుకుంటా ఉన్నది. ఈసారి మళ్ళీ వర్షం వచ్చేట్టుకున్నది. ఒక్కరు గ్యాప్ ఇచ్చేలాగైతే అందరం చేపలు అయితే పట్టేదానికైతే వచ్చినాము. మేమైతే ఎడైతే కొడమేస్తున్నాం. కొడంలోకి అయితే వస్తాయనేసి పంచదారులు బేట్సుల కోసం సగం మేము అల్లాడుతున్నది చేపలకైతే. పైన వచ్చి దిగేస్తున్నాయి. చూపిస్తా ఉన్నాడు మీకు దగ్గరగా అయితే. చూడండి నీళ్ళల్లో ఏ విధంగా కదలతా పైకి ఎక్కడికి వెళ్తుంటాయో శుద్ధులు ఉన్నాడు మీరే. ఓను పారుతా వచ్చేస్తున్నాయి నీళ్ళు కూడా. అయితే చేపలు అయితే వచ్చేస్తా ఉన్నాయి. మా అబ్బాయి అయితే కర్రలు నరుకునొచ్చి అయితే గోటాలు అయితే కొడతా ఉన్నాడు కొడం కాడ. కాలు కింద దగ్గర వెళ్తున్నాయి చేపలు.
జాగ్రత్త. చూస్తున్నారు కదా, మా తమ్ముడైతే కొడం కాడికైతే పోతా ఉన్నాడు. అంటే చేపల పన్ను వేయలేదు చూద్దామని పోతా ఉన్నాడు. ఓ ఇక్కడ ఏందో మా ఆయన తరుస్తున్నాడు. ఏదో చేపతి కనిపించిందంట, కొడుతున్నాడు. ఈ వా తలకాడ గుట్టినాడు. వావ్ కొరమేడి చేప అయితే మెల నుంచి అయితే ఇసిరేసినాడు. చూస్తున్నారు కదా, కత్తి మరికొడి వేసినాడు కొరమేడిని. అబ్బా తల మీద వేసినాడు దెబ్బతో. తల మీద వేసేలాకైతే కొరమేడు చచ్చిపోయింది అనమాట. బా ఈ నెలల్లో అయితే కొరమేళ్ళుగా దొరుకుతున్నాయి. అంటే ఒకే దెబ్బకి చచ్చిపోయింది అనమాట. అంటే గట్టి కదా, ఆ గట్టి మీద ఉన్న దెబ్బ అయితే ఇదంతా చూసేదానికి మీకు ఎక్కువ ఎలా కనుక కనిపిస్తుంది కాదు, మితంగా పోతున్నాయి. లేకపోతే మితంగా పోవడం వల్ల అయితే ఇప్పుడు ఆ కసువులు అయితే అనిగిపోయింది కొరమేడు. దాంతో దెబ్బ కొట్టినాడు అనమాట. కొరమేడు గారు చిక్కింది మనకైతే. ఇంక పోతే చూడండి, ఫస్ట్లో చూసినప్పుడైతే తక్కువగా ఉన్నాయి. ఉన్నగైతే ఎలా అయితే పెరిగిపోతా ఉన్నది. ఆడ పోయి నిల్చుకునేస్తున్నాడు మా తమ్ముడైతే. జనాలు అయితే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అయితే పట్టుకుంటా ఉన్నారు. దోమల తారత కానీ ఎక్కువగా దోమల తారత లాగుతున్నారు సంజాట్లో. కొడమైతే ఎత్తేదానికైతే పోతా ఉన్నారు. అంటే సలసోపు అయిపోయింది కదా, నీళ్ళు కూడా ఎక్కువ అయిపోతున్నాయి అన్నమాట. అందుకనేసి కొడమ ఎత్తేద్దామనేసి పోతా ఉన్నారు. చూడండి పక్కన అంటే వేపాకు మండ్లు అవి అడ్డం ఉన్నాయి కదా, అవి ఎత్తేదానికైతే పోయినాడు. కొడమైతే ఎత్తేసినాడు. ఎత్తైతే చూస్తా ఉన్నాడు. మరి ఏం చేపలు పడినాయేమో తెలవదు. కొడమైతే ఎత్తుకుని వచ్చేస్తున్నాడు. లేపేసినాడు కొడమైతే. ఏదో మితంగా పడి ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ ఎలవైపోయింది కదా, మితంగా పడి ఉంటాయి. అవి చూసుకుంటున్నాడు. పన్నా కాడికైతే చాలు, అటైనా చేసుకోవచ్చు. మితంగా అయినా కూడా చాలు. చూస్తున్నారు మా ఆయన మా తమ్ముడు అయితే ఏం చేపలు పడినాయి, ఎంత మాత్రం పడినాయి అనేసి చూస్తూ ఉన్నారు. అక్కడైతే చూడండి దోమల తారతో అయితే అక్కడ కోళ్ళు అయితే పడతా ఉన్నారు. దోమల తారతో సూపులో పడతా ఉన్నారు. చూడండి దోమల తారతో వాళ్ళకి నచ్చినట్టుగా పట్టుకుంటా ఉన్నారు. అంటే దోమల తారతో పట్టుకుని అయితే రోడ్డు మీదకి అయితే ఎత్తుకుని వెళ్తా ఉన్నారు. ఇంక మా వాళ్ళు చూస్తే కొడంసాల చూస్తూ ఉన్నారు. ఎత్తుకుని వచ్చిండే గట్టికైతే ఎత్తుకుని వచ్చేసినారు. చెప్పబోలేదులే. చూస్తున్నారు కదా, పంచదారులు అయితే పడున్నాయి. పంచదార చేపలు ఎగరుతున్నాయి ఇప్పుడిప్పుడే. అంటే ఇప్పుడే కదా పట్టుకుని అయితే ఎత్తుకుని వచ్చినారు. ఇప్పుడైతే కింద అయితే పాస్వర్డ్ చూద్దాము. పెద్ద పంచదార పక్కలు ఎత్తిపడినాయి. చూస్తున్నారు కదా, కానీ నీళ్ళు కానీ ఎక్కువ అవ్వకుంటుంటే మనకైతే మంచి చేపలు పడి ఉంటాయి. మితంగా పడ్డాయి. పంచదారలు పక్కలో పడ్డాయి, పెద్ద పడ్డాయి. చూస్తున్నారు కదా, కదలుతా ఉన్నాయి ఇప్పుడిప్పుడే. ఇవైతే పడ్డాయి ప్రస్తుతానికైతే. ఇవైతే చాలు. ఇంకో దగ్గరైతే వేసి చూసి పట్టుకుని అయితే పోతాము. ఎలాగాడ ఎక్కువైపోయింది. ఇంకో చోట్ల అయితే చూస్తాము. పొడంగాడే కట్టేసుకుని వేస్తున్నాడు. అలాగా బొరుగుండ తీసేది పోసుకున్న తర్వాత అలాగ ముడేసుకోవాలి. ఇవైతే సంచులకైతే ఎత్తేసుకున్నాడు.